అడ్వకేట్ జనరల్ గారు మాట్లాడారు, అలాగే అడిషనల్ అడ్వకేట్ కర్ణాటక మాట్లాడారు. రకరకాల జడ్జిమెంట్లు ముందు పెట్టారు. బీసీ పాపులేషన్ సెన్సెస్ ఏ విధంగా చెప్పారు, చట్టం ఎలా చేద్దని చెప్పారు, గవర్నర్కి ఎలా పంపిణని చెప్పారు, పంచాయతీ చట్టం ఎలా చెప్పారు, ఎన్నికల షెడ్యూల్ ఇచ్చినామని చెప్పారు. ఆల్రెడీ అన్ని విన్నారు, సుదీర్ఘ వాదనలు విన్నారు. ఎన్నో జడ్జిమెంట్లు ఇవాళ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి కొన్ని ఆర్టికల్ సృష్టించడం జరిగింది. అన్ని చెప్పుకుంటూ చివరికి ఏం చెప్పారంటే 4 వారాల వరకు అన్ని ఇంప్లీట్ పిటిషన్స్ అన్ని ఇంటాం ఫైనల్ గా. అప్పటి వరకు అన్ని ఎన్నికల మీద అన్నిటి మీద స్టే విధిస్తున్నట్టుగా వాళ్ళు తెలియజేయడం జరిగింది. 2 వారాల లోపల అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పడం జరిగింది. ఈ రకం తీర్మానం దీని మీద స్టే ఎందుకు ఇచ్చారంటే ఇంకా చాలా వినాల్సి ఉన్నాయి, ఫైనల్ కూడా జరగాల్సి ఉంది అని చెప్పి చేశారు. ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో మొత్తం కూడా ట్రిపుల్ టెస్ట్ ని పాటించమని చెప్పారు. ఆ ట్రిపుల్ టెస్ట్ ప్రకారమే ముందుకు పొమ్మని చెప్పారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ వేయకుండా రెగ్యులర్ కమిషన్ తోటే ఫస్ట్ తప్పు చేసింది. ఏంటంటే రెగ్యులర్ కమిషన్ తోటే మేము ట్రిపుల్ టెస్ట్ ని చేస్తామని చెప్పారు. అప్పుడు ఇది చెల్లదు అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ ఆర్ కృష్ణయ్య గారు వేస్తే డెడికేటెడ్ కమిషన్ వేశారు. డెడికేటెడ్ కమిషన్ వేసిన సందర్భంలో సింగిల్ మ్యాన్ కమిషన్, దానికి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాంటి మరి యంత్రాంగం లేకుండా వాళ్ళు కేవలం రూమ్ లో కూర్చొని చేశారు. కాబట్టి ఇత్యాది అంశాలు అన్ని కూడా ఉన్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా పాటించమంటే పాటించకుండా ఆర్డినెన్స్ పేరుతోటి, బిల్లుల పేరుతోటి, జీవో పేరుతోటి ఈ రోజు తెలంగాణలో మొత్తం కూడా 2 కోట్ల మంది ప్రజల్ని 2 సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ వాళ్ళని నమ్మిస్తూ మోచేతికి బెల్లం పెట్టి నాగమని చెప్పేసి ఇగో వచ్చే అగో వచ్చే చట్టం చేస్తున్న, అసెంబ్లీలో పెట్టినా, ఆర్డినెన్స్ చేస్తున్నా, పార్లమెంటు పంపినా, ఢిల్లీలో దంతరమంతర చేస్తున్నా, రాహుల్ గాంధీ వస్తున్నాడు మీకు ఇస్తున్నా అని చెప్పి మోసం చేశాడు అని ఈ రోజు హైకోర్టు జడ్జిమెంట్ తోటి తేడా తెల్లమే అయిపోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు న్యాయం చేయడానికి ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని లీగల్ గా మేము ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాము. మొదటి నుంచి కూడా ఎవరు కమిషన్లో పనిచేశారో, ఎవరు సుప్రీంకోర్టు న్యాయవాదులో, ఏ రకమైనటువంటి తమిళనాడులో ఎట్లా సక్సెస్ అయింది దాన్ని మీరు అన్ని అధ్యయనం చేసి ముందుకు పోండి అని చెప్పి దపాలుగా మేము మా పార్టీ తరఫున, బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ గారు, కేటీఆర్ గారు అనేక సందర్భాలలో మేము చెప్పడం జరిగింది. కానీ మేము కూడా చెప్పడం జరిగింది, చట్టం చేసిన రోజున బీఆర్ఎస్ పార్టీ సరే వాళ్ళు చేస్తున్నారు చేయని, దీనికి వెనకకు పోవద్దని చెప్పి మేము కూడా మద్దతు తెలియజేశాము. ఈ రోజు మేము సక్సెస్ కావాలనే కోరుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఈ రకంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఈ బీసీ ప్రజల్ని అన్యాయానికి, మోసానికి గురి చేసింది. ఇది తీవ్రంగా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో కరెక్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రోజులుగా ఉత్కంఠగా నడుస్తున్న 42% బీసీలకి లోకల్ బాడీ ఎలక్షన్ల పైన 2 రోజులుగా వాదనలు ప్రతివాదనలు. నిన్నటి వరకు వాదనలు, పిటిషనర్ వాదనలు విన్నారు హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు బెంచ్. ఈ రోజు రెస్పాండెంట్ గవర్నమెంట్ తరఫు నుంచి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి గారు అండ్ రవికుమార్ వర్మ గారు ఆన్లైన్లో గవర్నమెంట్ తరఫున ప్రతివాదనలు వినిపించారు. అనంతరం ఇరువైపులా వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత హైకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఏదైతే జీవో ఎంఎస్ నంబర్ 9ని ఛాలెంజ్ చేశారో దానిపైన స్టే ఇచ్చారు. అండ్ అడ్వకేట్ జనరల్ గారిని గవర్నమెంట్ తరఫున 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఇచ్చారు. ఆ తర్వాత కౌంటర్ దాఖలు చేసిన తర్వాత పిటిషనర్ తరఫున న్యాయవాదులు 2 వారాల్లో వాళ్ళ రిప్లైస్ ని ఇవ్వాల్సిందిగా చెప్తూ ఇవాళ తీర్పు ఇచ్చారండి. సో స్టే ఆన్ ఫర్దర్ ఎలక్షన్స్ అండి. ఎలక్షన్స్ పైన స్టే ఉంది. సో ఎలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఈ రోజు స్టార్ట్ అయిందో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ అవి స్టే ఉన్నాయండి. ఎలక్షన్ ప్రొసీజర్ స్టే అయిందండి. రవికుమార్ వర్మ గారు ఆర్గ్యుమెంట్ ఏంటంటే పాపులేషన్ సెన్సస్ తెలంగాణ గవర్నమెంట్ చేసినప్పుడు 56.3% బీసీల పాపులేషన్, 17% పైచిలుకు ఎస్సీల శాతం, తర్వాత మిగతా శాతం ఎస్సీలది, తర్వాత అన్రిజర్వ్డ్ అనేది 15% మాత్రమే ఉంది. 15% అన్రిజర్వ్డ్ పబ్లిక్ కి 33% రిజర్వేషన్స్ ఇస్తున్నారు. వాళ్ళ శాతం కంటే ఎక్కువ ఇస్తున్నారు అని చెప్పి వాదనలు విన్న తర్వాత కూడా యాజ్ ఇది ఇంట్రీమ్ స్టేజ్ లో ఉంది మ్యాటర్ కాబట్టి హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ధర్మాసనం ఏం చేశారంటే దీనిపైన స్టే విధించారు. ఫర్దర్ గా 4 వారాల్లో గవర్నమెంట్ తరఫున న్యాయవాదులు ఏజీ గారిని కౌంటర్ దాఖలు చేయమన్నారు. ఆ తర్వాత 4 వారాలు పిటిషనర్ కౌంటర్ ఏజీ గారు దాఖలు చేసిన తర్వాత 2 వారాల తర్వాత పిటిషనర్ తరఫున రిప్లై ఇవ్వమని స్టే ఇవ్వడం జరిగింది. సో ఎలాంటి ఎలక్షన్ ప్రొసీడింగ్స్ అప్పటి వరకు జరగకుండా స్టే ఇచ్చారండి. ఈ మార్జినల్ సెక్షన్ ఆఫ్ పొలిటికల్ గా వాళ్ళు గ్రో అయ్యి ఈ కమ్యూనిటీ వాళ్ళకు న్యాయం అవుతుంది అని చెప్పి మా యొక్క వాదనలు నిలిపించినాము. ఈ రోజు మా వాదనలు నిన్న గౌరవ న్యాయస్థానము 4 వారాలు పోస్ట్ పోన్ చేసుకుంటూ స్టే విధించడం అనేది ఈ యొక్క బీసీల యొక్క ఐక్యత, ఎంబీసీల యొక్క ఐక్యత. బీసీ రిజర్వేషన్ కు మాత్రం మేము సపోర్ట్ చేస్తున్నాము. గవర్నమెంట్ పదేగా ఏదైతే బిల్స్ పాస్ చేసిరో, పదేగా బిల్స్ ఏదైతే వాళ్ళు బిల్స్ గవర్నర్ కన్సెంట్ కు పంపించారో
డీముడ్గా అవి లా అయిపోయినాయి కనుక మీరు దాని చట్టబద్ధత ఉంది, దాని బేసిస్తోనే మేము జీవో ఇచ్చినామని వాళ్ళు చెప్పడం జరిగింది. బట్ కోర్టు మాత్రం దానికి అంగీకరించినట్టుంది. బీసీ రిజర్వేషన్ ని 42% మేము ఇంక్రీజ్ కు మేము సపోర్ట్ చేసుకుంటూనే మేము పిటిషన్స్ దాఖలు చేయడం. 42% ఎంబీసీలు వ్యతిరేకం కాదు, 42% చేయాల్సిందే. ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనుక మేము ఉంటాము, రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. 42% చేయడం అనేది మేము దానికి బ్యాకప్ ఉంటాం. బట్ సబ్ కేటగరీ చేయండి, ఏబిసిడి కేటగరీ చేయండి.